క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు హాఫ్ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా ప్లెయిన్ అయినా సరే, అలాగే ఈ విధంగా బార్డర్ వచ్చిన బ్లౌజ్ అయినా సరే మనం అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి క్రాస్లు ఎప్పుడు ఉంటాయి, మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి అవి కట్ చేసుకోవాలి. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుం భాగం తీసుకోవాలి. ముందు మనం బెల్ట్ వేసుకోవడం వలన నడుం భాగం పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందు బెల్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి లూజ్ అనేది. ఇప్పుడు లోపల ఫోల్డింగ్తో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ముందు ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్ డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు మార్కింగ్ చేసుకోండి. మనం పొడవు మార్క్ చేస్తున్నాం, ఖర్చు భాగానికి లేనట్లయితే మనకి పొడవు తగ్గిపోతుంది. చాలామంది అడుగుతున్నారు కదండి 2 మార్కింగ్స్ ఎందుకు చేస్తున్నారని. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు చుట్టూరు కూడా బాక్స్లా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తున్నాను. చుట్టూరు కూడా బాక్స్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర అదే నడుము భాగం దగ్గర మనం లూజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ ఇప్పుడు మనం లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాం బాడీ లూజ్ని బట్టి. ఇప్పుడు మనం మెడ భాగానికి చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో, మెడ భాగం లూజ్ ఎంత అవుతుందో మనం పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఏ సైజు అయినా సరే మనం మార్కింగ్ అనేది ఈ విధంగానే చేసుకోవాలి. మనకి చాలా సింపుల్గా ఉంటుంది. డీప్ దగ్గర పట్టుకొని మనకి షోల్డర్ దగ్గర చాలామందికి షోల్డర్ జారిపోతుందని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మాత్రం బయటకే తీసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ మనకి మెడ భాగం దగ్గర. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర చెక్ చేసుకొని వేసుకోండి. లూజ్ అనేది మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. అలాగే ఇప్పుడు డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు మధ్యలో మనకి స్కిప్ చేసినట్లయితే. ఇప్పుడు 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. మీకు ఆర్మ్ హోల్కి స్కేల్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సిజర్స్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ అనేది చంక భాగంతో చెక్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ అనేది బాగా వస్తుంది స్క్వేర్ నెక్ కన్నా. ఇప్పుడు మనకి మెడ భాగం చిన్నగా కావాలి అనుకునే వాళ్ళు పైనుంచి లోతు అనేది మార్కింగ్ చేసుకోండి. మనకి పెద్ద మెడ కావాలి అనుకునే వాళ్ళు లావుండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. లేదా మీకు డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏది సింపుల్గా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోండి. క్లాత్ మాత్రం ఎటు జరపకుండా మనం చుట్టూరు కట్ చేసుకోవాలి, మార్కింగ్ చుట్టూరు కూడా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగం పైనుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పొడవుకు మార్కింగ్ చేసుకోండి. నేను ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్క్ చేస్తాను కాబట్టి సింపుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది.
లేదా మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి, మెజర్మెంట్ని స్ట్రైట్గా తీసుకోవడం మనకి క్లాత్ అనేది సాగదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి క్లాత్ సాగే విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకొని చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగం పైకి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతోనే మనం మెడభాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని మెడభాగం దగ్గర ఈ విధంగా స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. లోతు తీసుకుంటూ మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సరిపోయినట్లయితే పైకి ఒక ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి కిందకి. ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఓపెన్ సైడ్. మరీ పొడవైపోయినట్లయితే మీకు స్టిచ్చింగ్ వీడియోస్లో కూడా ఉంది ఓపెన్ సైడ్ పొడవ ఎక్కువైపోతుందని. మరి అది క్లారిఫై అవ్వాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియోస్లో మీకు ప్రతి పాయింట్ అనేది చూపిస్తున్నాను మీకు, అదొకసారి చెక్ చేసుకొని వేసుకోండి. చాలామందికి ఇక్కడే సరిగా రావడం లేదని అడుగుతున్నారు కాబట్టి మీరు మిడిల్ పాయింట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని డాట్స్ పొడవైనట్లయితే మీరు ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి కింద డాట్కి మార్కింగ్కి ఈ విధంగా లోత్ తీసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోత్ అనేది, అదే లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోత్ అనేది కింద నుంచి తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం పైకి లోత్ అనేది తీసుకోవాలి. 4 డాట్స్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ తీసుకోండి. 3 డాట్స్ వేసేవాళ్ళు మిడిల్ నుంచి పైనుంచి తీసుకుంటే లోత్ అనేది సరిపోతుంది. మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు ఫుల్ క్లారిటీతో 100% మీకు క్లారిటీతో చూపిస్తాను ఎలాంటి వీడియోస్ అయినా సరే. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా కామెంట్ తెలియచేయండి, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. మరీ ఎక్కువ లోతు తీసుకోకండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అందుతుంది మీకు ప్రతి వీడియోస్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే ఈ విధంగానే మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి డాట్ పొడవు ఎంత వేసుకోవాలి, ఒక 3 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. మనకి పెద్ద సైజ్ అయితే మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఎంత అయితే ఉందో అంత. అదేవిధంగా షేప్ దగ్గర కూడా మార్కింగ్ అదే విధంగా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ ఎంత అయితే అక్కడి నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. అదేవిధంగా ఇది 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ 3 డాట్స్ మిడిల్ నుంచి వేసుకోవాలి. 4th డాట్ అనేది 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ పొడవు ఉండే విధంగా చూసుకోవాలి డాట్కి మధ్యలో. అదేవిధంగా మిడిల్లో కట్ చేసినట్లయితే మనకి రెండో వైపు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం స్కిప్ చేయకుండా చూసినట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ తెలియచేయండి, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి తప్పకుండా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం షేప్ పట్టీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతో మనం మెజర్మెంట్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఖర్చు భాగంతో మార్కింగ్ అనేది చూసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. మనం ముందే 2 కట్ చేసుకోవాలి. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. లేదా మీరు ఓల్డ్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వేసుకోవడానికి షేప్ పట్టీకి. ఈ విధంగా షేప్ పట్టీ అనేది తీసుకోవాలి. ఇవి 2 కాబట్టి 2 వైపులా 2 మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే ఓపెన్ ముక్కలు అనేవి 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. చాలామంది అడుగుతున్నారు కదండి ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి ఎలా కట్ చేసుకోవాలని. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. అలాగే నెక్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా వేసుకోవచ్చు డిజైన్స్ కూడా. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. మనకి నేను బార్డర్ అయితే అంత వేయడం లేదు, హాఫ్ వరకు అంటే 1 ఇంచ్ వదిలి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని చంక భాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కరెక్ట్గా పొడవే మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకోండి, మనకి ఖర్చు భాగానికి సరిపోయే విధంగా లూజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి చంక భాగానికి. మనకి షేప్ అనేది హ్యాండ్స్కి చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చంక భాగం దగ్గర నుంచి పైకి మన మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ ఎంతైతే ఉంటుందో ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి లోపల ఫోల్డింగ్కి. 2 రైట్ సైడ్స్ లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ముక్కల్ని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోకండి, మనకి నీట్గా తిరగదు మనకి మెడ భాగం అనేది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసిన ముక్కలు డబల్ కట్ చేశాను కాబట్టి 2 పీసెస్ తీసాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి మనం అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ అనేది వేసుకోవచ్చు. లేదు మనకి ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు ప్లెయిన్గా వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్లు. ఈ విధంగా మెడ భాగానికి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.